భూకంపాలంటే ఏంటి, అవి ఎలా వస్తాయి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మన ఏషియా కాంటినెంట్లో రెగ్యులర్గా భూకంపాలు వచ్చే దేశం ఏదైనా ఉంది అంటే అది మన దేశంలో. నెక్స్ట్ భూకంపం ఎక్కడ రాబోతుంది? మనం రీసెంట్ గా చూసుకుంటే మ్యాన్మార్ లో బ్యాక్ టు బ్యాక్ ఎర్త్క్వేక్స్ వచ్చాయి కదా. అసలు మన ఏషియా కాంటినెంట్ లో రెగ్యులర్ గా భూకంపాలు వచ్చే దేశం ఏదైనా ఉంది అంటే అది మ్యాన్మార్ మాత్రమే. ఈ వీడియోలో మీరేం తెలుసుకోబోతారంటే అసలు భూకంపాలంటే ఏంటి, అవి ఎలా వస్తాయి, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మన ఇండియాలో నెక్స్ట్ భూకంపం ఎక్కడ రాబోతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పాను. ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మ్యాటర్లోకి వచ్చేద్దాం. అసలు భూకంపాలంటే ఏంటి, అవి ఎలా వస్తాయి, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. భూకంపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ లో ఒక రాయి వేసామనుకోండి. రాయి వేసిన తర్వాత ఆ ఫోర్స్ వల్ల ఆ రాయి ఎక్కడైతే పడిందో దాని చుట్టూ వేవ్స్ వస్తా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో అలానే మన భూమి లోపల కూడా ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి మన భూమి లోపల. ఆ వేవ్స్ వల్ల మన భూమి మొత్తం షేక్ అయింది. ఆ షేక్ అవ్వడమే భూకంపం. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, బ్రదర్ వాటర్ అంటే లిక్విడ్ కాబట్టి వేవ్స్ ఫామ్ అయినాయి కదా, సో భూమి అనేది సాలిడ్, సో అక్కడ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అని మీకు డౌట్ రావచ్చు. బట్ మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే భూమి లోపల కూడా లిక్విడే ఉంటది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఈ టాపిక్ ఏంటంటే మన దేశంలో నెక్స్ట్ భూకంపం ఎక్కడ రాబోతుంది అనేది ఒక ప్రెడిక్షన్ అన్నమాట. రాకూడదని కోరుకున్నాం, బట్ మన అందరం తెలుసుకొని ఉండాలి. సో దీని కొరకు మన దేశాన్ని 4 భాగాలుగా విభజించారు. అవి ఏంటంటే నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ అని అనుకుంటారా? రాంగ్. మన దేశాన్ని 4 భాగాలుగా విభజించారు. అవి జోన్స్ వైజ్ గా ఉండే. అవి ఎలా అంటే జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ జోన్ 5. సో ఇప్పుడు మనం జోన్ 2 గురించి డిస్కస్ చేద్దాం. జోన్ 2 అనేది లోయర్ రిస్క్ అన్నమాట ఎర్త్ క్వేక్స్ కి. అంటే ఇక్కడ ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. జోన్ 2 కింద ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక, తెలంగాణలో కొంత భాగం అండ్ సెంట్రల్ మధ్యప్రదేశ్ అండ్ వెస్టర్న్ రాజస్థాన్. ఈ 4 రాష్ట్రాల్లో ఎర్త్ క్వేక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కంపేరింగ్ విత్ అదర్స్. ఓకే, జోన్ 3 చూసుకుంటే ఇది మోడరేట్ రిస్క్ అన్నమాట. అంటే 35 to 45% రిస్క్ ఉన్నట్టు. సో ఈ జోన్ 3 కింద ఏ రాష్ట్రాలు వస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు అండ్ కేరళ, ఛత్తీస్గఢ్, గోవా అండ్ ఒడిశా. ఈ ప్రాంతాలు జోన్ 3 కింద కన్సిడర్ చేశారు. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేవు, అలానే తక్కువ వచ్చే ఛాన్సెస్ లేవు అనమాట. అంటే మోడరేట్ రిస్క్ ఉంది. సో ఈ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం జోన్ 4 చూసుకుంటే జోన్ 4 అనేది హై రిస్క్ అన్నమాట ఎర్త్ క్వేక్స్ రావడానికి. అంటే ఇక్కడ ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. జోన్ 4 కింద ఏ రాష్ట్రాలు వస్తాయో చూసుకుంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లో కొంత భాగం అండ్ వెస్ట్ బెంగాల్, చండీగఢ్, బీహార్ అండ్ రాజస్థాన్ లో కొంత భాగం అండ్ ఉత్తరప్రదేశ్ లో కొంత భాగం. ఇవి అన్ని జోన్ 4 కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఈ రాష్ట్రాలలో ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం జోన్ 5 చూసుకుంటే ఇది హైయెస్ట్ రిస్క్ అనమాట. ఎర్త్ క్వేక్స్ రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మన ఇండియాలో. సో జోన్ 5 కింద ఏ రాష్ట్రాలు కన్సిడర్ చేశారో ఇప్పుడు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నార్త్ బీహార్ అండ్ ఉత్తరాఖండ్. ఈ రాష్ట్రాలలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఎర్త్ క్వేక్ రావడానికి. సో ఈ రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలి. ఒకవేళ మన ఇండియాలో భూకంపాలు రావాలంటే ఇప్పుడు నేను చెప్పే ఏరియాల్లోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నా నుంచి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఓకే, బాయ్.